ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్స్ టీవీ. నేను కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లను కూడా యాక్టివేట్ చేయండి. ఈరోజు మనం ఉత్తరాంధ్ర ఫేమస్ కర్రీని ఒకటి చూద్దాం. అదే వంకాయ ఎండునెత్తళ్ళ ఇగురు కూర. ఇది ఆంధ్ర ఫేమస్ అండి. ఉత్తరాంధ్ర వారికి అయితే పరిచయం అక్కరలేని కూర. మాంసం కంటే కూడా దీన్ని ప్రీతిగా తింటారు. కాయగూరలన్నింటిలో వంకాయ రాజనే చెప్పొచ్చు. అందుకే దీనికి పైన కిరీటం కూడా ఉంటుంది. ఆహా ఏమి రుచి అని పాట పాడుకున్నట్లు వంకాయలో ఉండే రుచి అంతా ఇంత కాదు. అయితే దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని వేడి అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేద్దాం. కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా కడిగిన ఎండు నెత్తళ్ళు వేసి దీన్ని కొద్దిగా కలుపుకుందాం. వీటినైతే కొంచెం ఉప్పు వేసిన నీటితో కడిగితే వేరంగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుని ఫ్రై అయిన తర్వాత కడిగి కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలన్నింటినీ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకొని ఒక పెద్ద స్పూన్ కారం వేసి మూత పెట్టి సిమ్లోనే అలా వదిలేద్దాం. ఒక 7 మినిట్స్ తర్వాత చూసి చూడండి, ఇలా వేగి కూర కనిపిస్తుంది. ఇప్పుడు పొట్టు తీసి దంచిన వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇంకో 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కూరంతా కూడా బాగా కలుపుకొని ఒక పెద్ద గ్లాసు నీరు ఇందులో వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 7 or 8 మినిట్స్ అలా కూరని వదిలేయండి. తర్వాత చూస్తే కూరంతా ఇలా ఉడికి గుజ్జుగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మంచి స్మెల్ కోసం మరికొంచెం కరివేపాకు రెమ్మలు కానీ లేదా మీకు ఇష్టమైతే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసేయండి. దీన్ని మీరు ఒక్కసారి వండి చూసారంటే మళ్ళీ మళ్ళీ వండుతారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇది చూసిన తర్వాత తప్పకుండా కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.